బీబీజీ రాంజీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ మయూరి సింగ్ డిమాండ్ చేశారు. ఇక బాంగ్ అంబర్పేటలో ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభూల ఉషా శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ మయూరి సింగ్, తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరపత్రాన్ని విడుదల చేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తొలగించే కుట్రలు చేస్తుందని, ఈ చట్టాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు ఏకమైతే బీజేపీ చిత్తుగా ఊడిపోతుందని వారు ఆరోపించారు. ప్రజల ఉపాధి హక్కులను కాలరాస్తూ గ్రామ పంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా లభించిన అధికారాలను నిర్వీర్యం చేస్తుందని వారు అన్నారు. ఇక్కడ చూడండి, ఒక్కసారి ఇక్కడ చూడాలి. క్రాస్ ఉండదు. ఈ చట్టాన్ని పునరుద్ధరించాలి అని చెప్పేసి మేము ఏదైతే టేకప్ చేసామో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఏదైతే పునరుద్ధరించాలని చెప్పేసి మేము అంటున్నామో, ఎందుకు అంటున్నాము ఏంటి అనేది ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక చర్చ అనేది తీసుకొచ్చాం. ఎందుకంటే బీజేపీ కుట్రపూరిత రాజకీయం చేస్తుంది కాబట్టి ఈరోజు దీనికి స్పెషల్ గా నేషనల్ సెక్రటరీ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ మయూరి సింగ్ గారు వచ్చారు. సభ అధ్యక్షత వహిస్తున్న మా జిల్లా ప్రెసిడెంట్, అదే విధంగా మా జనరల్ సెక్రటరీ స్టేట్ పద్మ గారు. సో మేమందరం కూడా ఈరోజు మాట్లాడి వీళ్ళ అభిప్రాయాలు సేకరించడానికి వచ్చాం. ఇప్పుడు అన్ని మాట్లాడాం. ఎందుకంటే మన్రేగా పేరు మార్చి బీబీజీ రామ్జీ అనేది చేయడం అనేది ఖండిస్తున్నాం. చట్టాలు మారుస్తూ పేదవాళ్ళ పొట్ట కొట్టడానికి ఏదైతే బీజేపీ ప్రయత్నిస్తుందో దానికి మేము చెక్ పెట్టాలని చెప్పి కోరుతున్నాం. అదే విధంగా ప్రజల నుంచి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా సేకరిస్తున్నాం. గతంలో పంచాయతీలకు ఉన్న హక్కులన్నీ తీసేసి వాళ్ళని ఏ విధంగా తొక్కుతున్నారో, ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారో, అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే